హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ డే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి రేపు వస్తారు కాబట్టి ఈరోజు లాస్ట్ డే అని నాగార్జున స్టార్టింగ్ చెప్తారు. దీంతోపాటు ఈరోజు నవ్వులు ఉంటాయి, అంటే సండే పండే అన్నీ కూడా ఈరోజే. సిరీస్ నవ్వులు అన్నీ కూడా ఈరోజే ఉంటాయి. ఆల్మోస్ట్ సండే ఫండే అనేది ఈరోజు ఎక్కువ నవ్వుతూ ఉండేది. గేమ్లు అనేది ఎక్కువ ఈరోజు ఉంటుంది. గేమ్లోకి వస్తే 2 అద్దాలు ఇచ్చి అద్దంలో ముఖం చూపించి నాకు ఎవరికి ఇస్తున్నారని చెప్పమని చెప్తాడు నాగార్జున సారు. అప్పుడు విష్ణుప్రియ నిఖిల్ని చెప్పి చీప్ నుంచి దిగిపోయినాక అతను చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నాడు అని చెప్తుంది. నిజమే, చీప్ నుంచి దిగిపోయినాక చీప్ క్వాలిటీస్ ఎందుకుంటాయి? ప్రశాంతంగా ఉంటాడు, కరెక్టే కదా. తర్వాత నాకు సార్ చిన్న జోక్, చీప్ నుంచి దిగిపోయినాక లేకపోతే అంటే సోనియా వెళ్ళిపోయినాక, ఇది కరెక్టే కదా. సోనియా వెళ్ళిపోయినాక కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు, అది కామన్. తర్వాత నబిల్ విషయానికి వస్తే ఎస్పీని నేను గెలిచినానని ఆనందం పడకుండా బాధపడింది అని చెప్తాడు. బాధపడడం కరెక్టే. ఎందుకు బాధపడుతుంది? తన ఫ్రెండ్ అయిన పృథ్వీ ఫ్రెండు ప్లస్ ఇంకేదైనా అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలా ఉంటుంది. విష్ణుప్రియ కొంచెం తిక్కచాట్లు చేస్తుంది కానీ అర్థం కాదు విష్ణుప్రియకు. ఇద్దరిని ట్రై చేస్తున్నాడు పృథ్వీ. ఓకే, అతను ఫాస్ట్గా ఆడినాడు, రాంగ్ చేసినాడు, అయినా విన్ ఇవ్వాలని కొట్లాడుతుంది పెర్నాతో. అది రాంగ్. నబిల్ కరెక్ట్గా ఆడినాడు, లైట్గా ఆడినాడు, స్లో, కరెక్ట్ కాబట్టి అతని విన్ను. ఇది కరెక్ట్. నాగార్జున సారు వాళ్ళ ఎస్పీని చిన్న మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ గురించి చెప్తాడు. కానీ ఎమోషనల్ ప్రతి కూతురికి తండ్రి అంటే ప్రేమ కంపల్సరీ ఉంటుంది, కూతురికైనా కూడా. ఇప్పుడు ఏదో కవర్ చేస్తుంది కానీ ఇంగ్లీష్ రాదు సార్, అది కాదు. తన ఫ్రెండ్ గెలవలేదని సపోర్ట్ చేయదు నబిల్ని, ఇది కరెక్ట్. తర్వాత నిఖిల్ చెప్తాడు జలస్ గురించి అయితే విష్ణుప్రియకు ఉన్నది. అది ఏ విషయంలో అంటే పృథ్వీని ట్రై చేస్తాను కదా, కంటి చూపుతో చంపుతుందని చెప్తాడు. నిజమే కదా. ఎస్పీని గురించి ఎవరి గురించి అని పొగిడితే తనకు నచ్చదు విష్ణుప్రియకు. మణికంఠ విషయంకి వస్తే ప్రేరణ మాత్రము సూపర్గా చెప్తుంది. ఎంత సూపర్ అంటే, ఎందుకు అందరూ సపోర్ట్ చేస్తారు నిన్ను, అది నువ్వు బాధపడుతున్నప్పుడు. గేమ్లోకి ఇస్తే అందరూ నిన్ను తీసేస్తారు. ఇది సూపర్ హైలైట్. నిఖిల్ అంత చెప్పడు, విష్ణుప్రియ చెప్పదు, అందరూ మణికంఠ గురించి చెప్తారు కానీ ప్రేరణ స్ట్రాంగ్ చెప్తుంది. చాలా సూపర్ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి నచ్చుతుంది కామెంట్ చేయండి. ప్రేరణ కరెక్ట్ చెప్పిందా లేదా అనే విషయంలో నాకు సారి మిస్సు మగలే అంటాడు చూడు, అదే తండ్రి బాండింగ్ బాగుంటుంది. మీ డాడీ మెసేజ్ కావాలంటే నాకు ఏదన్నా ఈ హౌస్లో ఎవరికి చెప్పని విషయం చెప్తే మీ డాడీ మెసేజ్ చెప్తాను, అదే రివీల్ చేస్తానని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి కాలేజీలో ఎవరినో లవ్ చేసిందంట, ఆ విషయం చెప్తుంది. నాకు సారు తన మెసేజ్ రివీల్ చేస్తాడు అనుకో, అందరి మెసేజ్ రివీల్ చేస్తాడు నాకు తెలిసి. మణికంఠది అందరూ కూడా రాని వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుంది కామెంట్ చేయండి. 3 words చెప్తాన్నాడు, ఆ లోపలే పేరున చెప్పేస్తుంది ప్రౌడ్ ఆఫ్ యూ అని. అమ్మాయికి కూడా టాలెంట్ ఉన్నది కదా. బిగ్ బాస్ హౌస్కి టాలెంట్ లేనిది ఎవరు ఉంటారు? అందరూ టాలెంట్ వాళ్ళే వచ్చారు కాబట్టి. మణికంఠకు అందరూ ఏదేదో చెప్తూ ఉంటారు, మణికంఠకు చాలా టాలెంట్ ఉన్నది. ఇది మీకు ఎంతమందికి నచ్చుతుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.